రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంట సేపు ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. ఇక కులగణన అంశాన్ని రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించారు. బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నామని, రావాలని రాహుల్ ని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఇక కులగణన అంశంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మార్చి 1 వరకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక మంత్రివర్గ విస్తరణపై సమావేశంలో చర్చించలేదన్నారు రేవంత్. బడ్జెట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామన్నారు. ఇక ఎస్సీ కులాల నుంచి వచ్చిన అభ్యంతరాలపై అధ్యయనానికి గడువు పెంచినట్లు చెప్పారు సీఎం. కులగణన, ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లేదని రాహుల్ కి వివరించారు సీఎం. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను యథావిధిగా అమలు చేస్తున్నామన్నారు. ఇక కులగణనపై కమిషన్ ఏర్పాటు ఇచ్చిన రిపోర్టును చట్టబద్దం చేస్తామని చెప్పారు. 2 విషయాల్లో కాంగ్రెస్ చిత్తశుద్దిగా ఉందని, ప్రత్యేక సమావేశాల్లో 2 బిల్లులు తీసుకొస్తామని చెప్పారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంట సేపు ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. కులగణన అంశాన్ని రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించారు. బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నామని, రావాలని రాహుల్ ను ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఇక కులగణన అంశంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మార్చి 1 వరకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు రేవంత్ రెడ్డి. ఇక సీఎం ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? మాధురి, సీఎం ఢిల్లీ పర్యటన ముగిసింది. కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో సుమారు ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ వరకు కూడా 1-to-1 మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చకు వచ్చినట్లుగా ఆఫ్ ది రికార్డ్ లో సీఎం చాలా అంశాలపైన ఆయన అభిప్రాయాలను చెప్తూ వచ్చారు. ముఖ్యంగా రాహుల్ గాంధీతో జరిగినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపైన కావచ్చు, లేకపోతే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలపైన కావచ్చు, చాలా అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. దాంట్లో కీలకంగా రాహుల్ గాంధీతో జరిగినటువంటి భేటీలో కులగణనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలకు సంబంధించి రాహుల్ గాంధీతో చర్చించడంతో పాటు ఏదైతే రాష్ట్రంలో కీలకంగా బహిరంగ సభలు ఏర్పాటు చేయదలుచుకుందో రాష్ట్ర ప్రభుత్వం, వాటికి సంబంధించినటువంటి అంశాలను సీఎం రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఒక సభలో బీసీ సభకా లేకపోతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి సభలోనే పాల్గొనాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించినట్టుగా చెప్పారు. ఇక ఇతర అంశాల గురించి కీలకంగా కులగణనకు సంబంధించిన అంశాలకు సంబంధించి చాలా ప్రభుత్వం నుంచి ఏమనుకుంటుంది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపైన ఓపెన్గా చెప్పారు. ఇప్పటి వరకు కులగణనకు సంబంధించి 1931 తర్వాత ఏ ప్రభుత్వం కానీ కులగణనకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకురాలేదు. అసలు కులగణన అనేది చేయలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు కులగణనకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రజలకు హామీ ఇచ్చిందో దాన్ని ఒక బెంచ్ మార్క్ లాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఎలాంటి తప్పులు లేకుండా అది కూడా సెల్ఫ్ డిక్లరేషన్ తోటి కులగణనకు సంబంధించినటువంటి వివరాలను సేకరించడం కావచ్చు, లేకపోతే 150 ఇండ్లను ఎన్యూమరేట్ చేసి వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని దాన్ని డాటా ఎంట్రీ ద్వారా మలిచినటువంటి విధానం కావచ్చు, నివేదికలు కావచ్చు, వీటన్నింటి పైన కూడా ఎక్కడా తప్పులు లేకుండా ఫుల్ ప్రూఫ్గా కులగణనకు సంబంధించినటువంటి వివరాలు సేకరించాము. ఎవరైతే మళ్ళీ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే లాస్ట్ టైం జరిగినటువంటి కులగణన సర్వేలో పాల్గొనలేదో వారందరికీ కూడా పాల్గొనేటువంటి అవకాశాన్ని ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా వీటన్నింటికి సంబంధించి ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా ఇచ్చేటువంటి సిఫారసులను చట్టరూపం చేయదలుచుకున్నాము. దానికి సంబంధించి అవసరమైతే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీగా 42% ఇవ్వాలని భావించినప్పటికీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని పార్టీల నుంచి కూడా 42% ఇవ్వాలనేటువంటి డిమాండ్ రావడంతో దాన్ని చట్టం చేయడానికి కూడా తాము వెనకాడట్లేదు. ఖచ్చితంగా దాన్ని చట్టం చేసి అసెంబ్లీ నుంచి చట్టం చేసి కేంద్రానికి పంపిస్తాం, కేంద్రం రాటిఫై చేస్తుందా లేదా అనేది కూడా చూస్తామంటూ కూడా ఒక కామెంట్ చేశారు. ఇక నెక్స్ట్ బడ్జెట్ సెషన్లోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు తీసుకురాబోతున్నట్లుగా సీఎం కుండబద్దలు కొట్టారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి
ఏవైతే రాహుల్ గాంధీ తనకు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఇతర అంశాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా తను అమలు చేస్తున్నాను, వాటి కోసం పనిచేస్తున్నాను, ఖచ్చితంగా ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా తనకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడినా తను పట్టించుకోదలుచుకోలేదు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అలాగే రాహుల్ గాంధీ సూచనల మేరకు తనకు ఏవైతే పనులు అప్పచెప్పారో వాటిని ఒక నిబద్ధత గల కార్యకర్తగా, ఎందుకంటే ప్రజల్లోకి పీసీసీగా ఉన్నప్పుడు తాను ప్రజల దగ్గరికి వెళ్ళాను, ప్రజలకు తాను హామీ ఇచ్చాను, వాటిని అమలు చేస్తున్నాను అనేటువంటి కామెంట్ అయితే ఈరోజు చేశారు. ఇక కీలకంగా పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఉప ఎన్నికలు త్వరలో వస్తాయా అనేటువంటి క్వశ్చన్ రేజ్ అయినప్పుడు కేటీఆర్ తను చేయాలనుకున్నది కోర్టులు చేసేది కూడా తనే చేస్తున్నారు, కానీ కోర్టులు ఏవైతే తీర్పులు ఇస్తాయో వాటిని ఇంప్లిమెంట్ చేస్తాము, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో పదవుల్లో ఉన్నాం కాబట్టి కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులకు అనుగుణంగా ఉత్తర్వులకు అనుగుణంగానే తాము ఆ వ్యవహారాలు వివరిస్తాము. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో కావచ్చు, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి విషయంలో కావచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. వారు గెలిచింది ఏ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ మీద గెలిచారు, వారు మంత్రులుగా ఏ పార్టీలో ఏ ప్రభుత్వంలో పనిచేశారనేది వారు కూడా చేశారు. ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కూడా అనుసరించినటువంటి విధానాలను ఒక్కసారి వారు పార్టీలకు సంబంధించినటువంటి విలీనాలు జరగలేదు, ఒకరొకరుగా పార్టీలను చేర్చుకున్నారు. ఆ తర్వాత స్పీకర్కు కంప్లైంట్ ఇచ్చినా కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వారిపైన చర్యలేవి తీసుకోలేదనేటువంటి అంశాన్ని అయితే ఆయన చెప్పారు. ఇక ఫిరాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే తమ విధానాలు ఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఇస్తే దానికి అనుగుణంగానే తమ యాక్షన్ అనేది కూడా ఉంటుందనేటువంటి అంశాన్ని చెప్తూ వచ్చారు. ఇక రైతు బంధుకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రతి ఎకరానికి కూడా రైతు బంధు ఇస్తాము. ప్రస్తుతానికి దశల వారీగా వాటికి సంబంధించినటువంటి పంపిణీ అంతా కార్యక్రమం జరుగుతూ ఉంది. మార్చి 31 కల్లా ప్రతి ఎకరానికి కూడా రైతు బంధుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12,000కి ఇస్తూ నిర్ణయం తీసుకుందో ఆ మేరకు ప్రతి ఎకరానికి కూడా రైతు బంధుని ఇస్తాము. కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారినటువంటి భూములు, అలాగే భూములు బదలాయించినటువంటి కన్వర్షన్కి సంబంధించినటువంటి భూములు కావచ్చు, లేకపోతే పెట్రోల్ పంపులు, ఇట్లాంటివన్నిటిని కూడా తీసేసి మిగతా వాటన్నింటికి కూడా రైతు బంధు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 31వ తారీఖు వరకు కూడా దానికి సంబంధించినటువంటి అందరికీ కూడా ఆ రైతు బంధు నిధులు అనేది కూడా వస్తాయనేటువంటి అంశాన్ని అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా కులగణనకు సంబంధించిన వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి శాతాన్ని తక్కువ చేసి చూపించడాన్ని విమర్శలు తావిస్తుందో వాటన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక దాంతోపాటు ప్రధాని మోడీకి సంబంధించి తను చేసినటువంటి కామెంట్ తాను ఏమి కించపరిచేలాగా చేయలేదు. ఆయనకు సంబంధించినటువంటి కన్వర్షన్ అనేది జరిగింది. బీసీలకు సంబంధించి అప్పర్ కాస్ట్గా ఉన్నటువంటి మోదీ తర్వాత బీసీగా మారినటువంటి విషయాన్ని తాను చెప్పాను. దానికి సంబంధించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు తేదీలు మార్చి వారు కన్వర్షన్ జరిగినటువంటి ఇయర్ను మార్చి వారు కూడా కన్ఫర్మ్ చేశారనేటువంటి అంశాలపైన అయితే ఆయన చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి తన సమాధానాలు అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ మదర్.